చిన్నీకైతే మెలకువ వస్తూ ఉంటుంది. ఇక చిన్నీనైతే మహి వెతుకుతూ ఉంటాడు. ఇక స్టోర్ రూమ్‌లో ఉన్న చిన్నీని చూసి షాక్ అవుతూ ఉంటాడు మహి. ఏంటి చిన్ని ఇక్కడ ఉంది అనైతే షాక్ అవుతూ ఉంటాడు. అలా షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. ఇక చిన్ని అయితే అలా మహిని చూసి అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అనేసరికి, ఏం చిన్ని నీకు గుర్తులేదా అని అంటూ ఉంటుంది. నాకేం గుర్తులేదు మహి, అసలు ఇక్కడికి నేను ఎలా వచ్చాను అని అంటూ లెగుస్తూ ఉంటుంది. సరేలే పద అని చెప్పేసి మహి అయితే లేపి బయటికి తీసుకొస్తూ ఉంటాడు. ఇక మహి చిన్నిని బయటికి తీసుకొచ్చి బయటకైతే పెళ్లి మండపం దగ్గరికైతే తీసుకొని వస్తూ ఉంటాడు మహి. చిన్ని కనిపించకపోవడంతో కావేరి అయితే చాలా కంగారుగా చూస్తూ ఉంటుంది. ఇక చిన్నిని కళ్యాణ మండపం దగ్గరికి తీసుకొచ్చేసరికి అమ్మ చిన్ని అని చెప్పేసి అయితే అంటూ హగ్ చేసుకుంటూ ఉంటుంది. చాలా బాధపడుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిపోయావు, ఇంతవరకు అసలు ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి కావేరి అయితే కంగారుగా అడుగుతూ ఉంటుంది చిన్నిని. ఏమోనమ్మా అని చెప్పేసి అనేసరికి ఇక మహి అయితే ఏమైందమ్మా చిన్ని, ఎక్కడికి వెళ్ళావు, ఎంతకని వెతుకుతాం నిన్ను అని అంటూ ఉంటుంది అక్కడే ఉన్న దేవా వాళ్ళ వదిన. అలా అడిగేసరికి అసలు ఏం జరిగింది అని చిన్నీనైతే కావేరి అడుగుతూ ఉంటుంది. ఇక మహి అయితే తన్ని ఎవరో స్టోర్ రూమ్‌లో పడేశారు నాన్న అని చెప్పేసి అంటూ ఉంటాడు దేవ. ఆ మాటలకి కావేరి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఎవడు అదంతా చేసింది, చిన్నీని స్టోర్ రూమ్‌లో పడేసింది ఎవడు అని చెప్పేసి చాలా సీరియస్ అవుతూ ఉంటాడు దేవ. ఇక దేవ వైపు అయితే కోపంగా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది కావేరి. ఇక చిన్ని అయితే అమాయకంగా అలా నిద్ర మత్తుతో అలా ఉంటుంది. ఇక దేవ ఆడిన మాటలకి కావేరికి అయితే దేవపై డౌట్ వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా వీడే ఇదంతా చేసుంటాడు అనేది అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది దేవ వైపు కోపంగా కావేరి.